ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా లక్ష్మి. పద. రేయ్, అమ్మాయిని ఇంకా తీసుకురావట్లేదు? అమ్మా కంగారు పడుకో. మేడం గారు ఏదో మంచి సంబంధమే సెట్ చేస్తున్నారు. మనం కాస్త సహనంగా ఉండాలి. మీరేం కంగారు పడకండి. మా సహస్ర వెళ్ళింది కదా, తీసుకొస్తుంది. రా లక్ష్మి. అదిగో వస్తున్నారు. పద. పిన్ని, నువ్వు వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురాపో. సరే. లక్ష్మి, నువ్వు కూర్చో. ఏం కాదు, చెప్తున్నాను కదా, కూర్చో. రా, కూర్చో. బాగుంది. కంగారు పడుకు లక్ష్మి. వీళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే. బాగా ఎంక్వైరీ చేశాను కూడా. మంచి కుటుంబం, అబ్బాయి కూడా చాలా మంచివాడు. వీళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారమ్మా? భలే దానివే లక్ష్మి నువ్వు. పెళ్లి చేసుకుపోయేదానివి. పెళ్లి కొడుకు కుటుంబం గురించి నీకు తెలియకపోతే ఎలా? నీకు తెలియకపోతే ఎలా? నీకు తెలియకపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నారమ్మా? నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాం లక్ష్మి. పెళ్లి చూపులు అరేంజ్ చేశాం లక్ష్మి. పెళ్లి చూపులు అరేంజ్ చేశాం లక్ష్మి. నాకు పెళ్లి చూపులా? అదేంటి లక్ష్మి, లోకల్లో ఏ అమ్మాయికి జరగనిది జరుగుతున్నట్టు అంత షాక్ అవుతున్నావు? మరేం లేదు సహస్రా. గాలికి ఎగిరొచ్చిన చిత్తు కాగితంలో వచ్చి ఈ ఇంట్లో పడింది. అలాంటి దానికి మనం దగ్గరుండి ఇంత కేర్ తీసుకుంటూ ఇంత మంచి సంబంధం తీసుకొచ్చేసరికి షాక్ అయిపోతున్నట్టుంది. చూడు లక్ష్మి, నువ్వు ఇలా ఒంటరిగా ఉంటూ ఏ దిక్కు ముక్కు లేకుండా అనాథలా బతకటం మాకు నచ్చటం లేదు. అందుకే నీకు కూడా ఒక కుటుంబం ఉండాలని, నువ్వు కూడా సంతోషంగా బతకాలని నేను ఈ అరేంజ్మెంట్స్ చేశాను. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే పెళ్ళికొడుకుతో మాట్లాడుకోవచ్చు. లక్ష్మి గారు, నేను సహస్రమ్మ గారి కంపెనీలో వాచ్మెన్గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు నెలకి 16,000 రూపాయల జీతం. బాలానగర్లో ఒక అద్దింట్లో ఉంటున్నాం. పెళ్ళయ్యాక అమ్మ, నాన్న, మీరు, నేను మనందరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. సార్, మీటింగ్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక మీరు రావచ్చు. నేను కూడా వస్తున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్వాలేదు, చెప్పండి. లక్ష్మి, మొహమాట పడకు. అబ్బాయిని చూడు, ఎంత చురుగ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నీతో మాట్లాడుతున్నాడో. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే తనే నీకు సరైన జోడి అనిపిస్తోంది. సరైన జోడి అనిపిస్తోంది. సరైన జోడి అనిపిస్తోంది. మాట్లాడు లక్ష్మి. లక్ష్మి, మాట్లాడు. సరే,
తర్వాత మాట్లాడదు గాని నీ కాబోయే ఆయనకి అత్త మావయ్యలకి కాఫీ ఇవ్వు. తీసుకో లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. సహస్ర, నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే అత్తయ్య. ముందు అబ్బాయి అమ్మాయిని ఒకరినొకరు చూసుకొనివ్వండి. సహస్ర, దయచేసి నేను చెప్పేది వినమ్మా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. లక్ష్మి, నువ్వు కూడా రా. అత్తయ్య ఉండండి. అత్తయ్య ఒక నిమిషం అండి. అత్తయ్య అత్తయ్య అమ్మా సహస్ర, లక్ష్మికి నువ్వు పెళ్లి చెయ్యాలనుకోవడంలో సదుద్దేశమే ఉండొచ్చు. కానీ ఉన్న పళంగా పెళ్ళంటే లక్ష్మికి కూడా అది ఇష్టం అవ్వాలి కదా. ఇష్టం ఏంటత్తయ్య? లక్ష్మి ఒంటరిగా ఉంది. తనకంటూ ఎవరూ లేరు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలిగా. ఏదో రోజు ఎవరో ఒకరితో జీవించటం మొదలు పెట్టాలి కదా. ఇంకా ఎన్ని రోజులని మన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది? అందుకే ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. అమ్మా సహస్ర, పెళ్ళనేది మనం దగ్గరుండి 3 ముళ్ళు వేయించి 7 అడుగులు వేయిస్తే సరిపోదు. పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడే వాళ్ళ జీవితం కూడా బాగుంటుందమ్మా. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. లక్ష్మికి పెళ్లి చేయటం వల్ల మీకెందుకు బాధగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అందులో బాధే ఉందమ్మా. ఒక సాటి ఆడదానిగా లక్ష్మి గురించి పూర్తిగా తెలిసిందానిగా చెప్తున్నాను. తనకిష్టం లేనప్పుడు మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పైగా ఇంట్లో ఎలాంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు కనీసం విహారికి కూడా తెలియకుండా చేయటం నాకస్సలు నచ్చటం లేదు. ఉండు, ఇప్పుడే విహారికి ఫోన్ చేస్తాను. అదే ఇప్పుడు అత్తయ్య గారు బాబుకి ఫోన్ చేస్తే బాబు కొత్త కొత్త లాజిక్లన్నీ తీస్తాడు. అత్తయ్యలాగే ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయటం ఎందుకని సాగతీస్తాడు. ఇప్పుడెలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.